రే బంటి, వంట పని ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుందమ్మా. బాగా జరగడం కాదు, తొందరగా చేయమని నా మాటగా చెప్పు. భోజనాలు టిఫిన్లు సిద్ధం అవ్వకపోయినా పాపకు తినిపించే పరిమాణం ముందు రెడీ అవ్వాలని చెప్పు. అలాగేనమ్మా, ఇప్పుడే చెప్తాను. కట్టు, తొందరగా అలా పైకి కట్టు. ఇంకొంచెం పైకి. గుమ్మానికి తోరణాలు ఇంకా ఎంతసేపు కడతారు? గెస్ట్లు వచ్చే టైం అయింది, తొందరగా కానివ్వండి. అలాగేనమ్మా. అన్నీ నేనే చెప్పాలా? ఆ మాత్రం మీకు తెలీదా? ఏంటండి, ఇంట్లో ఇంత హడావిడి పెట్టుకుని నిలబడి చూస్తున్నారు? పంతులు గారికి ఫోన్ చేసి బయలుదేరారో లేదో అడగండి. ఆల్రెడీ చేశాను, 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటానని చెప్పారు. ఏంటి, ఇంకా 10 నిమిషాలా? తొందరగా వస్తే ఇక్కడ ఏర్పాట్లన్నీ చూసుకుంటారు కదా. ఏదైనా కావాలంటే అప్పటికప్పుడు అరేంజ్ చేయడం చాలా కష్టం కదా. పంతులు గారు చెప్పినవన్నీ సిద్ధం చేశాను. ఆయనొచ్చి కార్యక్రమం మొదలు పెట్టడమే ఆలస్యం. నువ్వేం టెన్షన్ పడకు. ఏంటి, నన్ను చూస్తుంటే మీకు నవ్వొస్తుందా? నా కంగారు అంత వెటకారంగా ఉందా? ఈ నవ్వు వెటకారంతో కాదు వాణి, సంతోషంతో. ఒక మనిషిలో మార్పు కుటుంబం మొత్తం ఎంత కళ తీసుకొస్తుందో, అందరి మనసుల్లో ఎంత సంతోషం నింపుతుందో నిన్ను, మన రాజేష్ని చూస్తుంటే తెలుస్తుంది. నాదేముందండి, మన రాజేష్లో మార్పు రావడం వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇంకా చెప్పాలంటే అంత మా అమ్మ పుట్టిన వేళ విశేషం. అది పుట్టినప్పట్నుంచి ఇంట్లో ఏదో ఒక మంచి జరుగుతూనే ఉంది. బతికున్నంతకాలం మా అమ్మ నా సంతోషం కోసం ఏమైనా చేసేది. మళ్ళీ నా కోసం పుట్టి అంతే సంతోషాన్ని తిరిగి తీసుకొచ్చింది. అమ్మా, ఇది కేవలం నా కూతురు తిరిగి తీసుకొచ్చిన సంతోషమే కాదమ్మా. దీంట్లో సంధ్య గారికి, నీ కోడలికి కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఇవ్వకుండా ఎందుకుంటాను నాన్నా? వింధ్య కోసం సంధ్య నిన్ను మార్చింది. ఆ మార్పు మా అందరి ఆనందానికి కారణమైంది. ఆ ఆనందం మా అమ్మ మనతో ఉండడం వల్ల పండగలా మారింది. మరి నేనుండడం వల్ల దండగైపోతుంది. ఏంటి మామయ్య అంత మాట అన్నారు? ఊరికేనమ్మా, రైమింగ్ బావుందని జోక్ చేశాను. నాకేం నవ్వు రాలేదు. నాకొచ్చింది. ఇలాంటిదే ఇంకొక జోకుంటే వెయ్యండి నాన్న, ఈసారి పగలబడి నవ్వుతాను. ఊరుకోరా, తండ్రి కొడుకులిద్దరూ కలిసి నా మేనకోడల్ని ఏడిపిస్తున్నారే. మౌనిక, నువ్వేం ఫీల్ అవుకు, నీకు నేను సపోర్ట్గా ఉంటాను. మా ముగ్గురిలో ఎవరికి సపోర్ట్గా ఉంటావో మౌనికకి కూడా తెలుసు. కావాలంటే అడిగి కన్ఫర్మ్ చేసుకో. చాలేరా, ఉదయాన్నే ఎవరు దొరకనట్టు దాన్ని ఏడిపిస్తున్నావే. అబ్బా, పంతులు గారు 10 నిమిషాల్లో వచ్చేస్తున్నారంట. నువ్వెళ్ళి రెడీ అవ్వు. వింధ్య పాపను కూడా రెడీ అవ్వమని చెప్పు. ఓకే అమ్మా. ఏమండి, గెస్ట్లు వస్తున్నారు, వెళ్ళి పలకరిద్దాం పదండి. అలాగే. అందరూ కలిసి నవ్వుకుంటూ నన్నేడిపిస్తారా? ఈ ఫంక్షన్ని ఎలా డిస్టర్బ్ చేయాలో, మీ నవ్వుల్ని ఎలా దూరం చేయాలో నాకు బాగా తెలుసు. చెప్తా. ఈ పాయిజన్ వల్ల ఎవరి ప్రాణాలు పోకపోయినా తిన్న అందరి హెల్త్ ఖచ్చితంగా అప్సెట్ అవుతుంది. సంధ్య ఫంక్షన్కి రావడం వల్లే ఇదంతా జరిగిందని అందరినీ నమ్మిస్తా. వీరనారిలో గొప్పగా ఫీల్ అవుతున్న సంధ్యని ఈ ఫ్యామిలీ దృష్టిలో విలన్ని చేస్తా.
శ్రీజ, టవల్ తీసుకురామ్మా. సంధ్య, నువ్వు వెళ్ళడం లేదా? అన్నయ్య, నిర్ణయాన్ని నీకే వదిలేస్తే వింధ్య ఇంటికే వెళ్తావు అనుకున్నాను. ఇంకా ఆలోచిస్తూ ఇక్కడే ఉన్నావే. అంటే ఏంట్రా, సంధ్య వెళ్ళటం నీకు ఇష్టమేనా? నా ఇష్టమే ఉందమ్మా. సంధ్యకి నచ్చినట్టు చేయమని చెప్తున్నాను. తను వెళ్ళకూడదు అనుకుంది కాబట్టి ఇక్కడుంది. లేదంటే ఈ పాటికి బయలుదేరిపోయేది కదా. వదిన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఇద్దరికిద్దరూ చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. శ్రీజ, చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అది కాదమ్మా, వదిన వెళ్ళకపోతే వింధ్య వదిన చాలా బాధపడుతుంది. మీ వదిన వెళ్తే ఆ తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది. ఎవరు సంధ్య? వింధ్య. ఇంకా రాలేదని అడగడానికి ఫోన్ చేసినట్టుంది. ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మకో అన్నయ్యకో ఇవ్వు వదినా, వాళ్ళే సమాధానం చెప్తారు. వద్దు శ్రీజ, ఎవ్వరూ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేనెక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. సంధ్య ఆగు. సంధ్య, వదినా, శ్రీకరం, వదిలేరా. ఇష్టం లేదని చెప్తుంది కదా, ఇంకా నువ్వేం మాట్లాడుకో. అన్నీ తెలిసి నువ్వు కూడా ఏంటన్నయ్యా, వదిన ఏం తప్పు చేసిందని అమ్మ నువ్వు కలిసి వదిన్ని ఏడిపిస్తున్నారు? పాపం అన్నయ్య. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఒకసారి రింగ్ అయిన ఫోను ఇప్పుడెందుకు స్విచ్ ఆఫ్ అని వస్తుంది? అంటే సంధ్య కావాలని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందా? వింధ్యా, నువ్వింకా రెడీ అవ్వలేదా? వింధ్యా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? సంధ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. తను వస్తుందో రాదో అని కూడా డౌట్గా ఉంది. ఎందుకు రారు? రాత్రి ఫోన్ చేసినప్పుడు వస్తానని కన్ఫర్మ్గా చెప్పారు కదా. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఉంటుందేమో. లేదండి, ఒకసారి రింగ్ అయింది, లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. ఒకవేళ దానికి రావడం ఇష్టం లేక స్విచ్ ఆఫ్ చేసిందేమో. సంధ్య లేకుండా అన్న ప్రశ్న ఎలా చేస్తామండి? తను రాకపోతే చాలా కోల్పోతుంది. అదేనండి, తను రాకపోతే నేను చాలా మిస్ అవుతాను. సంధ్య లేకపోతే అసలు సంతోషమే ఉండదండి. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు, కానీ అలా ఏం జరిగి ఉండదు. సంధ్య గారికి ఇక్కడికి రావాలని ఉండదా? పాపని చూడాలని ఉండదా? లేదండి, నాకేదో అనుమానంగా ఉంది. ఇప్పుడే నేను సంధ్య ఇంటికి వెళ్తాను. ఈ ఫంక్షన్కి నేను తీసుకొస్తాను. ఆగు, నువ్వెక్కడికి వెళ్తావు? ఇప్పటికే చాలా లేట్ అయింది. మీరిద్దరూ రెడీ అవ్వండి. నేను వెళ్ళి సంధ్య గారిని తీసుకొస్తాను. ఏమండి, సంధ్య రానని మొండికేసినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడినా మీరు ఏదో ఒకటి చెప్పి వాళ్ళని ఒప్పించండి. సంధ్య ఈ ఫంక్షన్కి వచ్చేటట్టు చేయండి ప్లీజ్. ఓకే, బ్రతిమాలైనా సరే, నేను తప్పకుండా తీసుకొస్తాను. నేను తిరిగి వచ్చేది సంధ్య గారి ఫ్యామిలీతోనే, సరేనా? వస్తాను. బుజ్జి తల్లి, అమ్మ వస్తుందిరా. మీ అమ్మ లేకుండా ఈ ఫంక్షన్ ఎలా జరుగుతుందా అని నేను చాలా టెన్షన్ పడ్డాను. మీ నాన్న వెళ్ళారుగా, సంధ్యని ఖచ్చితంగా తీసుకొస్తారు. శ్రీకరం, కాఫీ తీసుకో.
శ్రీకర్ గారు, అయ్యో ఏంటి మీరింకా రెడీ అవ్వలేదా? అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. మీకోసమే వింధ్య వెయిట్ చేస్తుంది. ఏంటి అందరు ఇలా సైలెంట్గా ఉన్నారు? ఏమైంది? ఓ, రాత్రికి రాత్రి ఫోన్లో చెప్పి మిమ్మల్ని ఇన్వైట్ చేశామనా? యాక్చువల్గా మాకు కూడా నిన్న నైటే తెలిసింది. అప్పటికి వింధ్య ఇంటికి వెళ్ళి పిలుద్దామంటే నేనే ఫోన్ చేసి చెప్దాము అన్నాను. అదే కనుక రీజన్ అయితే మీ అందరికీ సారీ. అయ్యో, మీరు సారీ చెప్పడం ఎందుకు? మేం దేని గురించి ఆలోచించట్లేదు. మరి ఎందుకు రెడీ అవ్వలేదు? మాకు మీ ఇంటికి రావాలని లేదు బాబు. ఎందుకండి? సంధ్య మీ ఇంటికి రావడం వల్ల చాలా సమస్యలు అవుతున్నాయి. సమస్యలా? ఓహో, మా అమ్మకి సంధ్య గారంటే కోపమని ఇలా అంటున్నారా? ఇప్పుడు ఆ పద్ధతులన్నీ మారిపోయాయి. సంధ్య గారు, ఈ విషయం మీరు ఇంట్లో చెప్పలేదా? ఆంటీ, మా అమ్మకి సంధ్య గారి మీద కోపం పోయింది. సంధ్యా వింధ్యల ఫ్రెండ్షిప్ని తను పొగుడుతుంది, థ్యాంక్స్ కూడా చెప్తుంది. సంధ్య గారు, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని వింధ్య ఇక్కడికి వస్తానని చెప్పింది నాకు. నువ్వు రెడీ అవ్వు, నేనే వెళ్ళి దగ్గరుండి తీసుకొస్తానని చెప్పి ఇక్కడికి వచ్చాను. రండి ఆంటీ. శ్రీకర్ గారు, సంజయ్ గారు, మీరు వెళ్ళి రెడీ అవ్వండి. వెళ్ళండి, లేట్ అయిపోతుంది. నేను వెయిట్ చేస్తాను. అందరం కలిసి కారులో వెళ్ళిపోదాం. పదండి. రాజేష్, మేము ఆ ఇంటికి రాకూడదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. కారణం చెప్పకుండా ఎలా అర్థమవుతుందంటే? పుట్టిన పసికందు పురిట్లోనే పోవటం వల్ల ఈ ఇంటికి అరిష్టం పట్టింది. 6 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు అన్నప్రాసనకి మేము వస్తే ఏదైనా కీడు జరుగుతుందని మేము రామని చెప్తున్నాం. ఓ, మీరిందాకటి నుంచి చెప్పాలనుకుంటున్న రీజన్ ఇదా? ఇదైతే అసలు ప్రాబ్లమే కాదు. మీరు కీడు అరిష్టం అంటున్నారు. నా భార్య మాత్రం స్నేహం మాత్రమే చూస్తుంది. ఇలాంటి సెంటిమెంట్స్ మీకన్నా ఎక్కువగా మా అమ్మకుంటాయి. అలాంటిదే మీరందరూ ఈ ఫంక్షన్కి రావాలని మా అమ్మ కోరుకుంటుంది. ఆవిడ కోరుకున్నా మాకు వీలు కాదు బాబు. నువ్వు వెళ్ళు, నీకోసం అక్కడ అందరూ ఎదురు చూస్తుంటారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వింధ్యతో నేను మాట్లాడతాను. మీకోసం ఇంటికొచ్చాను, ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అయినా సరే మీరిలా మాట్లాడితే ఎలా ఆంటీ? సంధ్యా వింధ్యల స్నేహం వల్ల మనమంతా ఒకే కుటుంబంలా ఉంటున్నాం. ఇది మా ఇంట్లో ఫంక్షన్ అయినా మీ బిడ్డకు జరిగే అన్నప్రాసన అనుకోండి. మా స్థానంలో మీరు గనక ఉంటే రాకుండా ఉంటారా? దగ్గరుండి అన్నీ జరిపించాల్సిన మీరిలా దూరంగా ఉండిపోతారా? మీరు లేకుండా ఫంక్షన్ జరగదని వింధ్య చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది. దయచేసి రండి. సరే రాజేష్ గారు, మేము వస్తాం. నిజంగా చెప్తున్నారా? అవునండి. శ్రీకరం, ఒకసారి ఆలోచించరా? అమ్మా, మన కుటుంబానికి ఎన్నోసార్లు సహాయం చేసిన మనిషి ఇంటికొచ్చి పిలుస్తుంటే రానని చెప్పడం మర్యాద కాదు కదా. నేను సంధ్య ఫంక్షన్కి వెళ్తాం. సంధ్య, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఏం చూస్తున్నావు సంధ్య? నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. రాజేష్ గారు, మీరు కూర్చోండి, నేను రెడీ అయ్యి వస్తాను. అలాగే అండి. ఆంటీ,
మీరు కూడా రావచ్చు కదా. వాళ్ళు వస్తున్నారు కదా బాబు. నేను శ్రేజ ఇంట్లోనే ఉంటాం. మీరింకా సెంటిమెంట్స్ గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. నాకు అలాంటి వాటి మీద నమ్మకం లేదండి. కొన్ని విషయాలు నమ్మాలి బాబు. కంటికి కనపడని వాటిని కూడా నిజమని నమ్మే జనాల మధ్య మనం తిరుగుతున్నాం. ఏ సమస్య రాకూడదంటే మనకి నచ్చినట్టే కాకుండా నలుగురి కంట్లో అలుసైపోకుండా బ్రతకాలి. మీరు చెప్పేది నాకు ఏం అర్థం కావడం లేదా ఆంటీ? నీకే కాదు బాబు, నేను చెప్పేదే ఈ ఇంట్లో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. పాప విషయం కదా, అందుకే ఆంటీ చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నారు. పంతులు గారు, కావలసినవన్నీ సిద్ధంగా ఉన్నాయా? సిద్ధంగా ఉన్నాయమ్మా. పాపను తీసుకొస్తే ఇక పూజా కార్యక్రమం మొదలు పెడదాం. నువ్వేంటమ్మా ఈ చీర కట్టుకున్నావు? రాజేష్ పట్టు చీర కొన్నానని చెప్పాడు, అది కట్టుకో. చుట్టాలు వస్తారు, మన స్థాయి స్టేటస్ వేసుకునే బట్టల్లోనే తెలుస్తుంది. అది కాక నువ్వు రాజేష్ పీటల మీద కూర్చోవాలి కదా. మేం కాదత్తయ్య, ఆ అవకాశం సంధ్య శ్రీకర్లకిస్తే బాగుంటుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. ఏంటి, సంధ్య శ్రీకరా? అవునత్తయ్య, పాపకి అన్నప్రసన్న సంధ్య చేతుల మీదుగా చేపిద్దాం అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా వింధ్య? ఈ పాప నీకు బావకి పుట్టిన కూతురు. కన్న తల్లిదండ్రులుగా మీరు చేయాలి, లేదంటే మా అత్త మావయ్యలు చేయాలి. అంతేకాని నీ ఫ్రెండ్ చేయడం ఏంటి? నేను మా అత్తయ్యతో మాట్లాడుతున్నాను. కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా? అత్తయ్య, పాపకి ఈరోజు అన్నం తినిపిస్తున్నాం కానీ ఆకలి తీర్చడం మాత్రం సంధ్య వల్లే సాధ్యమైంది. మీకు తన మీద కోపం ఉందని, తనిక్కడికి రావడం కూడా మీకు ఇష్టం లేదని తెలిసి కూడా బిడ్డ ఆకలి ముందు అన్నీ మర్చిపోయింది. ఆకలి విషయంలో నాకన్నా ఎక్కువ బాధ్యత తీసుకుంది. పగలు రాత్రి తేడా లేకుండా పాప ఆకలితో ఉందని చెప్తే ఇంటికొచ్చింది. తన కష్టాలని కన్నీటితో దాచి అమ్మ పాలకి లోటు లేకుండా చూసుకుంది. ఆఖరికి శ్రీకర్ గారు హాస్పిటల్లో ఉన్నా కూడా ఆ నిజాన్ని దాచి మన పాప కోసం వచ్చిందత్తయ్య. పురిట్లో బిడ్డని దూరం చేసుకున్నా కూడా ఆ బాధని పక్కన పెట్టి మరుసటి రోజు నుంచి పాలిచ్చి మనమంతా తనకి రుణపడిపోయేటట్టు చేసుకుంది. మన పాప విషయంలో కేవలం నా ఫ్రెండ్ గానే కాదు, ఒక అమ్మగా ఆలోచించింది కాబట్టే ఇదంతా సాధ్యమైంది. అలాంటి సంధ్యకి మనం ఏం చేయలేదత్తయ్య. పాపని ఉయ్యాల ఫంక్షన్ రోజున తను ప్రేమగా ఇచ్చిన గౌన్ కూడా ఇవ్వలేకపోయాను. కనీసం అక్షింతలు కూడా వేయకుండా వెళ్ళిపోయింది. సంధ్య మన పాపలో తన పాపని చూసుకుంటుంది. పైకెవరికీ చెప్పకపోయినా ఇప్పటికీ దూరం చేసుకున్న అమ్మతనం గురించి లోపల బాధపడుతూ ఉంటుంది. ఈరోజు తన చేతుల మీదుగా అన్నప్రాసన చేయిస్తే కొద్దో గొప్ప అమ్మ పాల రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఏమంటారత్తయ్య? మా అత్త సైలెంట్గా ఉందంటే దాని మీనింగ్ ఏంటో నీకు తెలియట్లేదా? సంధ్యకి అవకాశం ఉంది కాబట్టే పాలిచ్చింది తప్ప ఆ టైంలో వేరే ఆప్షన్ దొరుకుంటే నీ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చేదే కాదు. అదీ కాక పురిట్లోనే బిడ్డని దూరం చేసుకుందంటే ఆవిడ గారు ఎంత దురదృష్టవంతురాలో అక్కడే అర్థం చేసుకోవచ్చు. బావ మందు మానేయడానికి కారణం సంధ్య అయినా మా అత్త దయతలిచి ఫంక్షన్కి రమ్మని చెప్పిందే కానీ ఆవిడ చేత్తో అన్నం ముట్టించడం అంటే
దరిద్రానికి గ్రీన్ లైట్ వేయడమే, పాప ఫ్యూచర్ని నాశనం చేయడమే. మౌనిక, ఇక ఆప్తావా? నువ్వు లేనప్పుడు జరిగిన విషయాల గురించి అన్నీ నీకే తెలుసన్నట్టు మాట్లాడుకు. అక్కర్లేని బాధ్యతలు నెత్తిన పెట్టుకుని మాకు తలపోటుగా మారొద్దు. ఏంటి మావయ్య మీరు? నేను పాప ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంటే మీరు నా మీద సీరియస్ అవుతారు? సీరియస్ అవ్వక నీ మాటలకి సన్మానం చేయమంటావా? సంధ్య వచ్చి ఆకలి తీర్చింది కాబట్టే ఈరోజు ఆరోగ్యంగా ఉంది, మనం హ్యాపీగా ఉన్నాం. అదే అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. వాణి, వింధ్య చెప్పిన మాటలు, ఇచ్చిన వివరణ 100కి 100 పాళ్ళు నిజం. పాప ఆకలి విషయంలో గాని, రాజేష్ అలవాటు విషయంలో గాని సంధ్య చేసింది చాలా గొప్ప పని. నువ్వు ఏ మనసుతో అయితే తనని ఫంక్షన్కి రమ్మన్నావో అదే మంచి మనసుతో సంధ్యతో మొదటి ముద్ద తినిపించు. అమ్మ పాలకి ఆ దేవుడు కూడా వెలకట్టలేడు. అమ్మ కాని అమ్మగా మన పాప విషయంలో చేసిన సాయానికి కనీసం ఈ చిన్న అవకాశం ఇస్తేనైనా సంధ్య సంతోషిస్తుంది. ప్లీజ్, దయచేసి కాదనుకో. ఉత్తత్త ఒప్పుకోవద్దు. అత్తయ్య ప్లీజ్. అమ్మా, పాపకి చిన్న ముద్ద తినిపించండి. పాపా, అయ్యో పాప ఏమైందమ్మా? పాపకేమై ఉంటుంది? పాప ఏమైందమ్మా? పాప కండిషన్ చాలా సీరియస్గా ఉంది. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము.